వీడియోలో నేను వంకాయ బంగాళదుంపల రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో లంచ్ బాక్సుల్లో కూడా హడావిడి లేకుండా చేసుకునే రెసిపీ ఇది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. పొయ్యి మీద ఇలా ఒక కుక్కర్ను పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఉప్పు వేస్తామని ఇక్కడ నేను తక్కువే వేసాను. అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకొని వేగించుకోవాలి. ఇవి వేగేలోపు బంగాళదుంపల్ని వంకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను బంగాళదుంపల్ని 1/2 కేజీ తీసుకున్నాం. ఇలా నార్మల్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. వంకాయల్ని కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయినాయి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కలుపుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ ఆనియన్స్లో యాడ్ చేసేసుకుందాము. అలానే నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంకా దీన్ని చక్కగా కలుపుకొని ఈ బంగాళదుంపల్ని ఒక 2 to 3 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి. ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవి చక్కగా మగ్గిని. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలు మొత్తం యాడ్ చేసి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని వీటిని కూడా ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇంక ఇవి కొంచెం మగ్గాలన్నమాట. బంగాళదుంపలు వంకాయలు మగ్గిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఇంక ఇది ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత దీనిలో ఒక 250 ml నుండి 300 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని యాడ్ చేసి చక్కగా కలుపుకొని ఇంకా కుక్కర్ మీద మూతను పెట్టేసుకోవాలి. కుక్కర్ మూతను పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇంకా 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను తీసుకోవాలి. ఇక్కడ బంగాళదుంప వంకాయ చక్కగా ఉడికిపోతాయి. మనం ఆల్రెడీ మగ్గించుకున్నాం కాబట్టి. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి దీన్ని చక్కగా ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు దగ్గరగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర పొడి వేయడం వల్ల కర్రీ కూడా బాగుంటుంది. చక్కగా కలుపుకొని ఇంకా ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా సరిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి కర్రీ గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, టేస్టీ టేస్టీ వంకాయ బంగాళదుంప రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.